హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ ఉగాది. ఈరోజు అయితే నేను బిర్యానీ చేస్తున్నాను ఉగాది స్పెషల్గా. ఆ బిర్యానీ కోసం అయితే కావాల్సిన ఐటమ్స్ క్యారెట్, టమోటా, పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ అండ్ మసాలా. ఇందులో నేను మసాలా అంతా తీసుకున్నానండి. అలానే నేను ఈ ప్యాకెట్లో ఉన్న మిల్ మేకర్ కూడా వేస్తున్నాను. అలానే దాంట్లో కొంచెం చికెన్ కూడా వేస్తున్నాను, బిర్యానీ కదా, చికెన్ కూడా వేస్తున్నాను. అలానే ఈ గిన్నెలో అయితే కొంచెం ఆయిల్ అయితే వేసాను. అలానే కొంచెం నెయ్యి కూడా వేస్తాను. ఇదిగోండి, నెయ్యి కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్స్ వేద్దాం. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. అలానే మసాలా కూడా వేసానండి. అలానే క్యారెట్ కూడా వేస్తున్నాను. క్యారెట్ వేసానండి. అవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. అలానే టమాటా కూడా కట్ చేసాం కదా, అవి కూడా వేసిద్దామండి. మెత్తపడ్డానికి నేనైతే కొంచెం రాక్ సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. ఇది వేగుతుంది కదా, ఇదైతే వేగుతుందండి. ఇది వేగనివ్వాలి, ఒక 2 నిమిషాలు వేగుతుంది. ఇది మిల్ మేకరు. నేనైతే ఇవి ఇలానే వేసేస్తున్నాను, ఎందుకంటే మనం వాటర్ పోస్తాం కదా, హీట్ దానికి సరిపోతుంది. ఇదిగోండి, ఇది ఇలా వేగుతుంది కదా. మీరు అనుకోవచ్చు ఉగాది రోజు చికెన్ బిర్యానీ ఏంటి అని అనుకోవచ్చు. మా విజయనగరం సైడ్ అయితే ఉగాది రోజు అయితే నాన్ వెజ్ అయితే వండుతారండి. వండి ఉంటే ఆడపడుచులకు భోజనం చెప్తారు కనుక నాన్ వెజ్ అయితే కంపల్సరీ వండుతారు. నేను అలానే మొన్న మా అమ్మమ్మ ఊళ్ళో పండుగ చేసేటప్పుడు ఒక ముస్లిం ఆయన ఇదే స్టైల్లో బిర్యానీ చేశారు. నేను అందుకు ఇదే స్టైల్లో బిర్యానీ చేయాలని నేను అందుకే ఈరోజు అయితే బిర్యానీ పెట్టాను. ఇవి వేగుతున్నాయి కదా, కొంచెం వేగినాక అలానే చికెన్ కూడా వేద్దాము. చికెన్ అయితే ముందే కడిగి పెట్టుకున్నానండి, ఆ చికెన్ వేస్తున్నాను. నేను 1/2 కిలో రైస్ తీసుకున్నానండి, బాస్మతి రైసు. ఇది చికెన్ కూడా ఒక 1/2 కిలోనే తీసుకున్నాను. ఇది కొంచెం వేగనిద్దాము. అలానే అల్లం వెల్లుల్లిపాయ అయితే నేను దంచి పెట్టుకున్నానండి. ఆ అల్లం వెల్లుల్లిపాయ అయితే వేస్తున్నాను. నేను వేసేసి ఒకసారి కలుపుకుందాం. కలిపి కొంచెం ఉప్పును పసుపు వేసుకొని మూత పెట్టుకుందాం. ఇదిగోండి, చికెన్ అయితే కొంచెం వేగింది కదా. నేనైతే జస్ట్ కొంచెం పసుపు వేసుకున్నాను, ఎందుకంటే కొంచెం నీచు వాసన పోవడానికని నేను పసుపు అయితే కొంచెం వేసుకున్నాను. అది ఎవరి చాయిస్ వాళ్ళదైతే. ఇదిగోండి, వేగుతుంది కదా. నేనైతే ఒక 1/2 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను కదా, అంటే నేను ఈ లోటాతో రైస్ తీసుకున్నాను. ఇలాంటివి 2 లోటాలు వాటర్ పోయాలి. ఇదిగోండి, ఇదైతే మొత్తం ఫ్రై అయ్యింది. మనమైతే వాటర్ పోసుకుందామండి. ఇదిగోండి, రైస్ అయితే నేను ఈ లోటాతో తీసుకున్నాను. ఇందాక ఏ లోటాతో వాటర్ పోసానో దీంతోనే రైస్ కూడా తీసుకున్నాను. ఇవైతే నేను కడిగి పెట్టి పక్కన పెట్టుకుంటాను. ఇదిగోండి, వాటర్ అయితే 2 లోటస్ వాటర్ అయితే పోసాను. ఇదైతే కొంచెం మరగాలి కదా. ఇదిగోండి,
చూసారు కదండి నీళ్ళు ఎలా మసులుతున్నాయో. ఇప్పుడైతే రైస్ అయితే పోసుకుందామండి. నీళ్ళైతే ఇలా మసలాయి కదండి. ఇప్పుడైతే మనం రైస్ అయితే పోసుకోవాలి. ఇదిగోండి రైస్ అయితే వేస్తాను. ఇదైతే కొంచెం మూత పెట్టి అయితే పక్కన పెడతాం. మూత పెట్టేస్తే ఇది ఒక 5 మినిట్స్ తర్వాత రైస్ అయితే రెడీ అవుతుంది. బిర్యానీ అయితే చూడండి ఎలా ఉడుకుతుందో. ఇదైతే ఇంకొక 5-6 మినిట్స్ అయితే పడుతుంది. చూసారండి వాటర్ అంతా అయిపోయింది. నేనైతే ఇప్పుడు సిమ్లో పెడతాను. సిమ్లో అయితే కంపల్సరీ ఒక 5-6 మినిట్స్ అయితే ఉండాలి కంపల్సరీ. ఫైనల్గా అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఒక 5 నిమిషాల తర్వాత అయితే మనం పెట్టుకొని తినేయడమే. అలానే మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే గంట సింబల్ కూడా నొక్కండి. ఎనీవే అందరికీ ఉగాది శుభాకాంక్షలు కదా. ఈరోజైతే ఉగాది కదా. ఉగాది స్పెషల్గా ఈరోజైతే కొర్రమేను ములక్కాయ పులుసు, ములక్కాయలు వేసి ఇగురు పెట్టానండి. అలానే చికెన్ కర్రీ చూసారా. అలానే బిర్యానీ. ఈరోజైతే ఈ 3 స్పెషల్ అండి. ఇదిగోండి కొర్రమేనులో ములక్కాయలు గట్ట వేసి పెట్టాను. ఇదైతే ఇగురండి. ఇది కూడా గ్రేవీ కర్రీలానే ఉంటుంది. టుడే స్పెషల్ అయితే ఈ 3 అండి.